హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి నేను ఒక అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మేము మాట్లాడుకున్న టాపిక్ అప్డేట్ ఏంటంటే, నేను జరిగినటువంటి అసెంబ్లీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూపర్ సిక్స్ పథకాలపైన అయితే ఒక కీలక ప్రకటన అయితే చేశారండి. సూపర్ సిక్స్ పథకాల అమలుకు షెడ్యూల్ అయితే విడుదల చేయడం కూడా జరిగిందండి. మే నెలలో తల్లికి వందన పథకం అమలు చేస్తారంటున్నారు. దాని పూర్తి విధానాలు కూడా తెలియజేస్తానండి మీకు. అలాగే నిరుద్యోగ భృతి కూడా ఎప్పుడు ఇస్తారనే విషయాలు కూడా మనకైతే పూర్తిగా మీకైతే నేను చెప్తానండి. అలాగే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కలిపి ఎంత అమౌంట్ ఇస్తారు అనే విషయాన్ని కూడా పూర్తి విధి విధానం తెలియజేస్తాను. వీటన్నిటికీ కావాల్సిన డాక్యుమెంట్ విషయాలు కూడా ఏ డాక్యుమెంట్ కావాలనే విషయాలు కూడా నేను పూర్తిగా అయితే మీకు నేను అప్డేట్ అందించడానికి అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే పూర్తిగా అయితే ఈ విషయాలు ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే మే నెలలో ఉన్నటువంటి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే అన్నదాత కింద కేంద్రం సాయంతో 3 విడతలుగా రైతులకైతే 20,000 ఇస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే వేట నిషేధం సమయంలో మత్స్య కార్మికులకు 20,000 ఇస్తామని చెప్పారు. అది ఏ నెలలో ఇస్తారనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని అయితే నిలబెట్టుకుంటామనేసి, అందుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తామనేసి సూపర్ సిక్స్ పథకాలు అమలుపై శాసనసభలో షెడ్యూల్ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్. తెలియజేసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. ఈ పూర్తిగా చాలామంది చేరువవుతుంది. ఈ విషయాలు అయితే చాలామంది తెలిసేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి. అలాగే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మనకున్న వివరాల వరకు అయితే మీకు నేను చదివినిపిస్తాను. తర్వాత నేను పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చిన సమాచారం వరకు మీకు చదివినిపిస్తాను ఫ్రెండ్స్. ఎన్ని సమస్యలు ఉన్న మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి హామీని అయితే నిలబెట్టుకుంటాము. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 పెన్షన్ని 4,000 పెంచడం జరిగింది. అలాగే ప్రతి ఏటా 64 లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నాము. ఆ 64 పెన్షన్లకి ఖర్చు అయ్యేది 33,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఇటువంటి ఖర్చు ఏ రాష్ట్రంలో లేదు, మన ప్రభుత్వం మాత్రమే ఇస్తుందనేసి చెప్పడం జరిగింది. అలాగే దివ్యాంగుల పెన్షన్లు గత ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చాక 3,000 నుంచి 6,000 దాకా పెంచడం జరిగిందనేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. అలాగే డయాలసిస్ పెన్షన్లకి 10,000 రూపాయలు ఇస్తున్నాము. అలాగే మంచానికి పరిమితి అయినటువంటి దివ్యాంగులకు 15,000 రూపాయల దాకా పెన్షన్ ఇవ్వడం జరిగిందనేసి చంద్రబాబు నాయుడు గారు ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే సూపర్ సిక్స్ హామీల్లో ఉన్నటువంటి తల్లికి వందన పథకం అనేది పెద్ద పథకం అనేసి, కాబట్టి ఈ పథకాన్ని కూడా ఈ సంవత్సరం అంటే స్కూలు తెరిచే నాటికల్లా మేలో ప్రారంభించి స్కూల్ ఓపెన్ చేసే నాటికల్లా ఈ పథకాన్ని అమలు చేసి తల్లికి వందన పథకాన్ని డబ్బులు జమ చేసేదానికైతే సిద్ధంగా ఉన్నాము. తల్లికి వందన పథకం డబ్బులు జమ చేస్తాం. ఒక్క పిల్లకాయలకి ప్రతి స్టూడెంట్కి 15,000 రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు, అంతమంది స్టూడెంట్స్కి ఖచ్చితంగా అయితే 15,000 జమ చేస్తామనేసి, దీనికి శుద్ధిగా మేము అమలు చేస్తాము. ఎటువంటి ప్రతి హామీని మేము నిలబెట్టుకుంటామని చెప్పడం ఈ సందర్భంగా మనకైతే తెలియజేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ సూపర్ సిక్స్ హామీలో ఉన్నటువంటి మరో పథకం ఏంటంటే అన్నదాత సుఖీభావ గురించి ఎంతో అన్నదాతలు, మన రైతు సోదరులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి దాని గురించి కూడా మనం చంద్రబాబు నాయుడు ప్రకటన అయితే చేయడం జరిగింది. మన పిఎం కిసాన్ 2,000 రూపాయలు జమ చేయడం జరిగింది. కాబట్టి పిఎం కిసాన్ ఏటా 6,000 రూపాయలు 3 దఫాలుగా ఇస్తుంది. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 14,000 అంటే 14,000 కలిపి 20,000, ఆ 6,000 ఇదో 14,000 కలిపి 20,000గా జమ చేస్తామనేసి 3 దఫాలుగా మన చంద్రబాబు నాయుడు గారు ఈ శాసనసభ ముఖంగా చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం నిరుద్యోగ భృతి కింద ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకంగా 3,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా త్వరలోనే దాని గురించి కూడా పూర్తి విధానాలు తెలియజేస్తామనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ విద్యా సంవత్సరానికి ఓపెన్ అయ్యే సంవత్సరానికి 16,300 చిల్లర పోస్టులు అంటే డిఎస్సి, మెగా డిఎస్సిని పరీక్షలు పెట్టి స్కూల్ ఓపెన్ చేసే సమయానికైతే ఈ పోస్టులను భర్తీ చేసి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తామనేసి ఈ సభాముఖంగా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకు ఉన్నటువంటి ఇంకొక సమాచారం ఏంటంటే ఈ ఉచిత బస్సుకు సంబంధించినటువంటి దాని గురించి కూడా అయితే మేనిఫెస్టోలో అయితే ఖచ్చితంగా అయితే ఉంది. ఈ సూపర్ సిక్స్ భాగంలో కూడా అది ప్రయాణికులు, ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తామనేసి కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించినటువంటి ఇంకొక పథకం కూడా ఏంటంటే
చేపలు నిషేధ సమయానికి మత్స్య కార్మికులకు ఏటా 20,000 రూపాయల 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామనేసి చెప్పడం జరిగింది. అదేంటంటే ఏప్రిల్లో 15వ తేదీలోపు ఈ పథకాన్ని కూడా అమలు చేస్తామనేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్స్. ఎందుకంటే చేపల వేట నిషేధం ముందుగానే వాళ్ళకి 20,000 రూపాయలు జమ చేస్తాం. గత ప్రభుత్వం 10,000 అయితే ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం 10,000 ఇంకా 10,000 కలిపి 20,000గా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామనేసి అయితే ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే వీటన్నిటికీ కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కూడా తల్లి వందనం పథకానికి డాక్యుమెంట్లు కావాల్సింది, స్టూడెంట్ ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది, అలాగే తల్లిదండ్రుల ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ కావాల్సి ఉంటుంది. అన్నిటికీ సంబంధించినటువంటి జెరాక్స్లు అయితే ఇవైతే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అలాగే ఈ మత్స్య కార్మికులు కావాల్సినటువంటి మత్స్య కార్మికులు అనేటువంటి వాళ్ళ ఐడి కార్డు అయితే కంపల్సరీగా మత్స్య కార్మికులు అనేటువంటి వాళ్ళ ఐడి కార్డు అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. వాళ్ళకి ఐడి ఉంటే ఖచ్చితంగా ఐడి ద్వారా వాళ్ళకి గుర్తించడం జరుగుతుంది. మత్స్య కార్మికులను గుర్తించేదానికి గుర్తింపు కార్డు అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే అకౌంట్ జెరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అన్నదాత సుఖీభావ గురించి మనకు తెలిసిందే. అన్నదాత సుఖీభావ గురించి రైతులకు కావాల్సినటువంటి అకౌంట్ పాస్బుక్, 1B జెరాక్స్, అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అకౌంట్ జెరాక్స్ కావాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించిన అకౌంట్లో ప్రతి అకౌంట్కి అన్నదాత సుఖీభావ ఏ పథకం పడాలన్నా ఎన్పిఎస్ లింక్ ఉందో లేదో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సిందిగా నేను ఈ వీడియో సందర్భంగా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్పిఎస్ లింక్ చేసి పెట్టుకోండి, ఆధార్ కోడ్ నెంబర్ లింక్ చేసి పెట్టుకోండి, ఎన్పిఎస్ లింక్ అకౌంట్లు సరిగా ఉండలేవో చేసి పెట్టుకోండి. ప్రతి స్టూడెంట్కి తల్లి వందనం పథకం డబ్బులు పడాలన్నా సరే, అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు పడాలన్నా సరే ఈ ఎన్పిఎస్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను తెలియజేసినటువంటి ఈ వీడియోలో మీకు నచ్చినట్టు లైక్ చేయండి. అలాగే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.